ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు 7వ రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభం కాగానే శాసనసభాపతి స్థానంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సభా కార్యకలాపాలను చేపట్టారు. తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టగానే పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానమిచ్చారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కూన రవికుమార్, అరిమిల్లి రాధాకృష్ణ, వనమాడి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము అడిగిన ప్రశ్నలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్లో 4,26,00,000 మందికి ప్రతి నెల ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. కేజీ ₹46.10 ఖర్చు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో అక్రమంగా రవాణా చేస్తున్న 76,854 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని మాత్రమే జప్తు చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 60,000 మెట్రిక్ టన్నులు జప్తు చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1,46,74,000 రేషన్ కార్డులకు గాను 4,26,00,000 మందికి ప్రతి నెల బియ్యం ఈ రోజున మనం ఉచితంగా సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ₹46.10 పర్ కిలో. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. 5 ఇయర్స్లో 2019 నుంచి 24 వరకు. కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం 6 నెలల్లో మేము జప్తు చేసింది 60,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 78% ఆఫ్ వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ హాస్ డన్ ఇన్ ద పాస్ట్ 5 years వీ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ 6 months అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో సమీక్షించి ఏ విధంగా మనం ఈ వ్యవస్థను పటిష్టం చేద్దాం, లీగల్ అంశాల గురించి, ఎన్ఫోర్స్మెంట్ అంశాల గురించి, అన్నిటిపైన కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 7 కింద, సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం అధ్యక్ష. పీడీ యాక్ట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద సెక్షన్స్ 316, 318 అండ్ 319 మన భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఇది అప్రూవల్ ఇంకా రావాలి అధ్యక్ష. కానీ పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్గా ఎవరినైతే మేము గుర్తించామో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష.